నమస్తే అండి. ఈజీగా చాలా సింపుల్గా ప్రసాదాలు చేసుకునేటప్పుడు పులిహోర పాయసం అన్నీ వండుకోవాలంటే ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకోవాలండి. రైస్ పులిహోరకున్న పాయసంకి కలిపిని అలా మనం కుక్కర్ పెట్టుకున్న రైస్ కొంచెమేమో పాలు మరగబెట్టుకున్నాక కొంచెం రైస్ ఇందులో వేసుకోవాలి. నేను క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, అలా అయితే మనకి చాలా ఫాస్ట్గా పాయసం రెడీ అవుతుంది. ఈ మిగతాదేమో పులిహోర చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఇలాగే చేసుకున్నాను. ఈజియెస్ట్ వే అండి. ప్రసాదాలు అవి ఫాస్ట్గా మనం తయారు చేసుకొని రెడీ చేసుకొని పూజకి చాలా టైము తక్కువగా ఉంటుంది కదండి, చాలా టైం అయిపోతుంటుంది. అలా ఈజీగా వేగంగా మనకి అవ్వాలంటే ఇలా చేసుకోండి. ఈ చిట్కా పాటించండి. నేనైతే ఇలాగే చేస్తానండి. నాకు ప్రసాదాలు నేను నిత్యం చేస్తుంటాను కదా, అమ్మవారికి స్వామివారికి పెట్టుకున్నది. నేనైతే ఇదే ఫాలో అవుతాను, మీకు కూడా షేర్ చేస్తాను. అలాగే పులిహోరకు కూడా మిగతా రైస్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను ఇంగ్రీడియంట్స్. ఆయిల్ వేసుకొని జీరా, అలాగే కొంచెం శనగపప్పు, 4 పచ్చిమిర్చి రెబ్బలండి, అలాగే శనగగుడ్లు, ఎండుమిర్చి, చింతపండు రసము, జీడిపప్పు అండి. అలా వేసుకోవాలి. తాలింపు పెట్టుకొని ఈజీ అండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పులిహోరలోన కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 2 ఐటమ్స్ కూడా ఒకేసారి మనకు రెడీ అవుతాయి పూజలో పెట్టుకోవడానికి. అలాగే పూజ కూడా మనం త్వరగా ముగించుకోవచ్చు ప్రసాదాలు చేసుకొని. చాలా ఈజియెస్ట్ వే. నేనైతే ఇలా చేసుకున్నానండి, అందుకని మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా చాలా ఫాస్ట్గా మనకి ప్రసాదాలు రెడీ అవ్వాలంటే ఇలా చేసుకోవచ్చు. ఒకేసారి రైస్ పెట్టుకొని కుక్కర్లోన. ఈజియెస్ట్ వే అండి. అలాగే కొంచెం నిమ్మరసం మనం యాడ్ చేసుకోవాలి. పులుపుకి బాగుంటుంది. చింతపండు రసంతో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. అలాగే నేను తర్వాత కొంచెం కరివేపాకు పచ్చివి యాడ్ చేసుకున్నానండి పులిహోరలోన, చాలా టేస్టీగా ఉంటుందని. అలాగే తాలింపులో కూడా వేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.